హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ గణేష్ ఉత్సవాలని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇందులో బాలాపూర్ గణేష్ ఇంకా ఖైరతాబాద్ గణేష్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవ్రీ ఇయర్ గణేష్ పండగకి మనకి వర్షాలు పడతాయంట, కానీ ఈ ఇయర్ మాత్రం ఎక్కువగానే పడ్డాయి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తాను. నేను వెళ్ళింది సాటర్డే మాత్రం వెళ్ళడానికి అస్సలు ట్రై చేయకండి. సాటర్డే కదా, ఫ్యామిలీతో అలా కాసేపు వెళ్ళి బాలాపూర్ ఇంకా ఖైరతాబాద్ కవర్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యేప్పుడు వర్షం కూడా పడింది. ఏముందిలే, వర్షం తగ్గిపోతుంది అని అనుకొని వెళ్ళాము. తగ్గిపోయింది, కానీ జనాలు మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయనంతగా ఉన్నారు. 20 to 30 మినిట్స్లో అయిపోతుంది అనుకున్న దర్శనం కాస్త 1 నుంచి 1.5 అవర్ వరకు పట్టింది. ఇంకా చాలామంది వెళ్ళాం కాబట్టి అందరం కలిసి మళ్ళీ తిరిగి వచ్చేసరికి మాకు అరౌండ్ 3 అవర్స్ పట్టింది. మేము ఇంట్లో నుంచి 9 o'clockకి వెళ్ళాము, కానీ మాకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల మాకు కార్ పార్కింగ్ దొరకలేదు. మాకు కార్ పార్కింగ్ కోసమే చాలా టైం పట్టింది. ఫైనల్లీ ఒక గల్లీలో మేము కార్ అనేది పార్క్ చేసుకున్నాము. ఇక్కడ రష్ని బట్టి కార్ అనేది లోపలికి అలో చేస్తారు. రష్ ఎక్కువ ఉన్న రోజు మాత్రం కార్ని మాత్రం అస్సలు లోపలికి అలో చేయరు. ఇక్కడి నుండి గణేష్ మండపంకి 250 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం షాపింగ్ ఏరియా కూడా ఉంది. స్పెసిఫిక్గా చెప్పుల స్టాండ్ అంటూ ఏదీ కనిపించలేదు. సో ఎక్కడ పడితే అక్కడ వదిలేయడమే. చూస్తున్నారు కదా రష్ ఎంతమంది ఉన్నారు. మేము వెళ్ళిన రోజు మాత్రం చాలామంది రష్ ఉన్నారు. ఇక్కడి నుండి గణపతి దర్శనానికి క్యూ లైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము ఈ క్యూ లైన్లోనే ఆల్మోస్ట్ 30 మినిట్స్ వరకు ఉన్నాము. క్యూ లైన్లోనే బాలాపూర్ బుడ్రాయి కూడా ఉంటుంది, కానీ మేము దర్శనానికి మాత్రం అందుకోలేకపోయాము. మనందరికీ తెలిసిన విషయమే, బాలాపూర్ గణేష్ స్వామి ఇంకా లడ్డు ఎంత ఫేమసో, అందుకే జనాలు ఇంతగనం తరలి వస్తారు. ఆ భగవంతుని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఇంతమంది జనాలు వస్తారు. ఇక్కడ దర్శనానికి ఎంతమంది జనాలు వచ్చినా దర్శనం మాత్రం త్వరగానే అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే కార్ పార్కింగ్ ఒకటే. మేము ఇంకా మా ఫ్యామిలీ ఇంకా మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. గత 10 సంవత్సరాల నుండి బాలాపూర్ గణేష్ ఇంకా బాలాపూర్ లడ్డు ఇంకా చుట్టూ అందంగా చేయాలి అని, బాలాపూర్ విశిష్టత ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో కొత్త ఆలోచనలు చేస్తూ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టెంపుల్ సెట్ని మండపంగా వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయోధ్య రామ్ మందిర్ సెట్ వేశారు, అది కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇయర్ తెలంగాణ తిరుపతిగా పిలువబడే స్వర్ణగిరి సెట్ మండపంలాగా వేశారు, అది కూడా చాలా అందంగా స్వర్ణగిరికి వచ్చామా అన్నట్టుగా వేశారు. ఈ అద్భుతమైన స్వర్ణగిరి సెట్ని సుధాకర్ రెడ్డి అనే అతను 15 ఏళ్ల నుండి వేస్తున్నాడు. స్వర్ణగిరిలో ఉన్నట్టే ముందుగా స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. అందరూ స్వామివారి పాదాలని దర్శనం చేసుకొని మెట్ల మార్గంగా లోపలికి వెళ్తారు. అలా వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో విఐపి రూట్ ఉంటుంది. ఇందులో కొంచెం హ్యాండిక్యాప్డ్ వాళ్ళని, ముసలి వాళ్ళని కూడా అలో చేస్తున్నారు. అండ్ ఈ విఐపి రూట్లోనే ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. లెఫ్ట్ సైడ్ చూస్తే లడ్డు గెలుచుకున్న వారి పేరు, గత 30 ఏళ్ళుగా లడ్డూని గెలుచుకున్న వారి పేరును కూడా ఫ్లెక్సీలో రాసి పెట్టారు. ఆ పక్కనే బాలాపూర్ విలేజ్ని ఎలా డెవలప్ చేశారో, ఏం చేశారో కూడా మెన్షన్ చేశారు. బాలాపూర్లో హనుమాన్ టెంపుల్ ఇంకా లక్ష్మీ గణపతి టెంపుల్ 32 lakhs పెట్టి నిర్మించారు. ఇంకా వీళ్ళు విలేజ్లో సీసీ కెమెరాస్ కూడా పెట్టారు. అలా మెట్లు ఎక్కగానే మనకి బాలాపూర్ స్వర్ణగిరిగా పిలువబడే ఈ మండపం కనిపిస్తుంది. ముందుగా మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. అలాగే స్వర్ణగిరిలో ఉన్నట్టుగానే జలనారాయణుడు కూడా కోనేరులో దర్శనం ఇస్తాడు. కానీ ఇక్కడ జలనారాయణుడి పక్కన లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది. కానీ స్వర్ణగిరిలో జలనారాయణుడి దగ్గర మాత్రం ఎలాంటి లక్ష్మీదేవి అమ్మవారు ఉండరు. ఈ జలనారాయణు చుట్టూ 4 విగ్రహమూర్తులు కూడా ఉంటారు. సేమ్ ఇది స్వర్ణగిరి లాగానే కనిపిస్తుంది. ఈసారి నాకు నచ్చినది ఇంకొకటి ఏంటి అనగానే, జలనారాయణుని దర్శనం అయిపోగానే క్యూ లైన్స్ అనేటివి 2 విధాలుగా డివైడ్ అయి ఉంటాయి. ఒకటేమో
చిన్న పిల్లలకి మరియు పెద్దవాళ్ళకి ఇంకా ఆడవాళ్ళకి, ఇంకొక లైన్ వచ్చేసి మొత్తం జెంట్స్కి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అవ్వదు, దర్శనం కూడా చాలా త్వరగా అయిపోతుంది. అలా మండపంలోకి వెళ్ళగానే 22 అడుగుల ఉన్న గణేష్ మహారాజ్ కనిపిస్తాడు. స్వామివారిని చూసుకోవడానికి 2 కళ్ళు సరిపోవు. లోపల స్వామివారి వెనుకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇంకా గణేష్ సెట్ చాలా బాగా నిర్మించారు. నాకు ఇక్కడి మేనేజ్మెంట్ చాలా బాగా నచ్చింది. క్యూ లైన్లో ఎవరైనా చిన్న పిల్లవారితో వస్తే వాళ్ళని గణేష్ మండపంలోకి తీసుకెళ్ళి దగ్గరుండి స్వామివారి దర్శనం చేపిస్తున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ ఇయర్ మాత్రం మేనేజ్మెంట్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఎంతమంది వచ్చినా జనాలకి ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా దర్శనం అందిస్తున్నారు. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ స్వామివారి ఐస్ బ్లింక్ అవుతూ ఇంకా కిరీటం పైన క్షీరసాగర మధురంకి సంబంధించిన సీన్ మూవ్ అవుతూ ఉంది. ఇంకా ఈ ఇయర్ స్వామివారి చెవులు మూవ్ అవుతూ ఉంటాయి. ఇంకా కిరీటం మీద ఆ శివయ్య కొలువై ఉంటాడు. ఇంకా బాలాపూర్ దర్శనం అయిపోయింది. అండ్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 PM వరకు ఉంటుంది. మాకు జలనారాయణుడి దగ్గరికి రావడం వరకు టైం చాలా పట్టింది. ఆ తర్వాత చిన్నపిల్లలు ఉండడంతో మమ్మల్ని వేరే క్యూ లైన్లో పంపించారు. అలా మా దర్శనం త్వరగా అయిపోయింది. ఇంకా నైట్ 9 o'clock తర్వాత లోపల భజన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఆ భజనలో బాలాపూర్ విలేజ్ యువకులంతా పాల్గొంటారు. ఇక్కడ 1980లోనే గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. కానీ 1994లో రాష్ట్రమంతటా బాలాపూర్ గణేష్ గురించి తెలిసింది. అదే సంవత్సరం కొలన్ మోహన్ రెడ్డి గారు 450 రూపాయలకి ఆ లడ్డూని వేలం పాటలో గెలుచుకున్నారు. వారు ఆ లడ్డూని బంధుమిత్రులకి పంచారు అండ్ పొలంలో చల్లారు. ఆ ఇయర్ వారంతా ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉన్నారంట. అప్పటి నుండి బాలాపూర్ అంటే మనకి బాలాపూర్ లడ్డు గుర్తొస్తుంది. అదే రోజు మాకు ఖైరతాబాద్ దర్శనం అందలేదు. మేము ఇంకా వేరే రోజు వెళ్ళాము. ఈసారి మేము వీకెండ్స్లో కాకుండా వర్కింగ్ డేలో వెళ్ళాము. వర్కింగ్ డేలో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఖైరతాబాద్ ఇంకా బాలాపూర్ గణేష్ దర్శనం అందుతుంది. మేము ఉన్న ప్లేస్ నుండి ఖైరతాబాద్ గణేష్కి 30 minutes పడుతుంది. మేము నైట్ 11 o'clockకి స్టార్ట్ అయిపోయాము. ఓన్ వెహికల్లో వస్తే అక్కడ 3 places పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. చాలా వరకు ఐమాక్స్ దగ్గర పార్క్ చేసి అక్కడి నుండి బడా గణేష్ దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. ఐమాక్స్ నుండి బడా గణేష్కి 600 meters ఉంటుంది. అలా కాకుండా మెట్రోలో వచ్చేవారికి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీరు మెట్రో దిగగానే బడా గణేష్కి అక్కడి నుంచి క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. మెట్రోనే కాకుండా MMTS ఇంకా RTC సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ 70 feet హైట్లో విశ్వరూప మహాశక్తి గణపతిలాగా దర్శనమిస్తాడు. ఖైరతాబాద్లో ఉన్న గణేశుడికి మన ఇండిపెండెన్స్కి లింక్ ఉందని మీకు తెలుసా? ఇండిపెండెన్స్ రాకముందుకు బాలగంగాధర్ తిలక్ గారు మనకి యూనిటీ ఉండాలి అని పూణేలో గణేష్ ఉత్సవాలు పబ్లిక్గా పెట్టారు. దానిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సింగారి శంకరయ్య గారు 1952లో ఖైరతాబాద్లో 1 feet గణేశుణ్ణి పెట్టి స్టార్ట్ చేశారు. దానితో హిందూస్లో యూనిటీ పెరగాలి అని ఎవ్రీ ఇయర్ 1 feet పెంచుకుంటూ గణేష్ ఉత్సవాలని కంటిన్యూ చేస్తున్నారు. అలా ఈరోజు ఖైరతాబాద్ గణేశుడు 70 feetsకి చేరాడు. ఇలా మన ఖైరతాబాద్ గణేశుడు కూడా ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫీట్ అడుగు పెంచడమే కాకుండా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క పేరుతో ఇంకా ఒక్కొక్క రూపంతో ఉంటుంది. ఈ సంవత్సరం విశ్వరూపం మహాశక్తి గణపతిగా నామకరణం చేశారు. గత 4 ఏళ్లుగా విగ్రహాన్ని జోగారావు అనే మట్టి కళాకారుడు చాలా బాగా మట్టితో అలాగనే న్యాచురల్ కలర్స్ తోటే చేస్తున్నారు. స్టార్టింగ్లో చిన్నది కాబట్టి ధూల్పేట్ నుండి డైరెక్ట్గా తీసుకొని వచ్చే పూజ చేసేవారు. కానీ హైట్ పెరుగుతున్న కొద్దీ 2 parts లాగా తెచ్చి ఖైరతాబాద్లో ఫిక్స్ చేసేవాళ్ళు. ఇలా కొన్ని ఇయర్స్ చేశాక హైట్ ఎక్కువగా అవ్వడంతో ఇక్కడే తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఈ విగ్రహం తయారీకి దాదాపు 200 మంది 3 నెలల పాటు 24 గంటలు కష్టపడి ఈ విగ్రహం తయారు చేస్తారు.
ఈ విగ్రహం తయారీ కర్ర పూజతో ప్రారంభించి ఆదిలాబాద్ నుండి నర్సయ్య టీం వచ్చి షెడ్ వేస్తారు. వైజాగ్ నుండి నాగబాబు టీం వచ్చి వెల్డింగ్ చూసుకుంటారు. చెన్నై నుండి కళాకారులు వచ్చి డిజైన్ చేస్తారు. అందుకే కావచ్చు 10 లక్షల మంది ఈ విగ్రహాన్ని చూడ్డానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారు. తెలుగు రాష్ట్రాలలో వేలాది విగ్రహాలు ఉన్నాక కూడా ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ వినాయకుడు నిలిచాడు. ముంబైలో రాల్ బగుచా రాజా గణేష్ తర్వాత హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ అనే చెబుతారు. 2014లో 60 సంవత్సరాలు అంటే షష్ఠి పూర్తయిన తరువాత ఒక్కొక్క అడుగు తగ్గిద్దాము అని అలా 4 ఏళ్ళు తగ్గించి 55 అడుగుల వరకు తీసుకువచ్చారు. ఆ తరువాత వినాయకుడు హైటే ఉండాలి అని భావించి మళ్ళీ హైట్ పెంచడం స్టార్ట్ చేశారు. ఈసారి క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బంది అవ్వద్దు అని వాటర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేశారు. ఎంతమంది వచ్చినా పోలీస్ వాళ్ళు స్టాంపేజ్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇక్కడే మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ టీం కూడా ఉంది. అండ్ స్వామివారి దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు ఉంటుంది. ఒకప్పటిలాగా నైట్ 2 o'clock 3 o'clock వరకు దర్శనాలు లేవు. 12 అయిందంటే చాలు బ్యారిగేడ్స్ వేసి ఇంకా క్యూ లైన్ అనేది క్లోజ్ చేస్తారు. ఇక్కడ తొలి పూజ గవర్నర్ దంపతులు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. ఈ మండపంలో ఒక అతను పూలు కడుతూ కింద పడ్డాడు. అంత పైనుంచి కింద పడ్డా కూడా అతనికి ఏమీ అవ్వలేదంట. ప్రతి సంవత్సరం అతనే పూలు కడతారంట. ఇక్కడి లడ్డు విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో ఒక ప్రముఖ స్వీట్ షాప్ నుండి తెప్పిస్తారంట. స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి మనసులో గట్టిగా ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందంట. ఇంకా దర్శనం అయిపోయి బయటికి రాగానే మనకి మినీ ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. నాకైతే నాంపల్లి ఎగ్జిబిషన్ లాగే అనిపించింది. నా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.